నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. అండ్ ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఆత్మనిర్భర్ భారత్. ఒక కోవిడ్ మహమ్మారి బారిన పడి ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న టైంలో ఆత్మనిర్భర్ భారత్ అంటూ ఒక స్పెషల్ ప్యాకేజ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కొత్త తరహా ఆర్థిక వ్యవస్థ రూపకల్పనకు సిద్ధమవుతున్నట్టుగా కనబడుతోంది. స్వయం సమృద్ధ భారత్ అంటూ ప్రధాని మోదీ ప్రకటించడం మనం చూసాం. దానికి అనుగుణంగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించి ఆయా విభాగాలకు సంబంధించి ఎటువంటి మార్పులు సంస్కరణలు ఉండాలో ఆ ప్రకటనలు చేసిన తరువాత రాష్ట్రాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కూడా కనబడుతోంది. ఓవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్యాకేజ్ని విమర్శిస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటే, నిన్న సీఎం కేసీఆర్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ ప్యాకేజ్ ఉట్టి బోగస్ అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. అండ్ అంతేకాదు 20 లక్షల కోట్ల ప్యాకేజ్కి సంబంధించి అంతా రుణాలు ఇవ్వడము వీటికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు అంటూ, అండ్ ఫెడరల్ వ్యవస్థను కించపరిచే విధంగా ఈ వ్యవహార శైలి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ వ్యాఖ్యానించడం జరిగింది. ఒక ఫ్యూడల్ వ్యవహార శైలి అంటూ కూడా పదజాలాన్ని ఉపయోగించారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ఈ ప్యాకేజ్ ఉద్దేశం ఏంటి, అండ్ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం ఏ విధంగా ఉంటుంది, అండ్ రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య సమన్వయం కల్పించే విధంగా ఈ ప్యాకేజ్ ఉందా లేదా, ప్రస్తుతం ముఖ్యమంత్రులు చేస్తున్న విమర్శల్ని ఎలా చూడాలి, ఈ అంశాల గురించి ముందు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్ రాకా సుధాకర్ గారు. చాలా రోజుల నుంచి మనం ఈ కోవిడ్ పరిస్థితుల గురించే మనం మాట్లాడుతూ వచ్చాం. రాష్ట్రాలు కేంద్రము కలిసి ఒక మంచిగా ఈ కోవిడ్ని మహమ్మారిని అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయని అనేక సందర్భాల్లో మీరు విశ్లేషిస్తూ ఉన్నారు. సో మళ్ళీ రాజకీయం మొదలైంది. ఎలాగో డెఫినెట్లీ అఫ్కోర్స్ రాజకీయం ఉంటుంది, పార్టీల మధ్య విభేదాలు కామన్, సహజమే అది. కానీ ఇప్పుడు ఈ ప్యాకేజీకి సంబంధించి ఆత్మనిర్భర్ భారత్ గురించి కేసీఆర్ మొన్నటిదాకా ఎంతగా పొగిడాడో ఆ తర్వాత ప్యాకేజీకి సంబంధించి అంత సీరియస్ వ్యాఖ్యలు నిన్న చేయడం జరిగింది. మీ ఒపీనియన్ ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? మౌలికంగా మన రాజకీయ వర్గాల్లో, మేధావి వర్గాల్లో, తర్వాత ఈ సోకాల్డ్ ఎడ్యుకేటెడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళలో అమెరికా ఏం చేసిందో అది మనకి కూడా బెస్ట్ అన్నటువంటి ఒక దురభిప్రాయం ఉంది. అమెరికాలో ఇలా చేశారు, లేకపోతే రష్యాలో ఇలా చేశారు, ఆస్ట్రేలియాలో ఇలా చేశారు, న్యూజిలాండ్లో ఇలా చేశారు. వాళ్ళ యొక్క స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్టిమ్యులస్ ప్యాకేజీలో ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచడం అనేది వాళ్ళకి ప్రధానం. ఎందుకంటే వాళ్ళది కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ కాబట్టి ప్రజలకు కొనుగోలు శక్తిని పెంచే దిశగా ప్రయత్నాలు చేయాలి. కాబట్టి ప్రభుత్వం అమెరికాలో అయితే దాదాపు $2,000 అంటే దాదాపు మన లెక్కలో చెప్పాలంటే 160,000 170,000 మేరకు డబ్బులు ప్రతి ఎలిజిబుల్ వ్యక్తి అకౌంట్లో వేశారు. జర్మనీ అదే చేసింది, ఆస్ట్రేలియా అదే చేసింది, ఈవెన్ జపాన్ కూడా అదే చేసింది. ప్యూర్ క్యాపిటలిస్ట్ ఎకానమీస్ ఇవి. ఆ దేశంలో ఆ దేశానికి ఉన్నటువంటి పరిస్థితులకు ఈ రకంగా అకౌంట్లలో నేరుగా డబ్బులు వేసి వాటిని ప్రజలు ఉపయోగించుకుని వాటిని ఖర్చు చేసి తద్వారా ఎకానమీని బూస్ట్ చేయడం అనేది సాధ్యమవుతుంది. భారతదేశం దీనికి భిన్నమైంది. ఇక్కడ ఆలోచనలు కానీ లేకపోతే ఇక్కడ వ్యవస్థ కానీ ఇక్కడ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ కానీ ఇండివిడ్యువల్ కాదు, కుటుంబ ఆధారితం. ఉదాహరణకి ఒక కుటుంబంలో 5 సభ్యులు ఉన్నారు. 5 సభ్యులకి 1,50,000 చొప్పున వేసేస్తే ఈ 5 సభ్యులు కలుపుకుని 7.5 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోవడానికో లేకపోతే ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడమో కారు కొనుక్కోవడమో చేస్తారు. ఇది మన దగ్గర జరిగింది. ఎందుకంటే మనం వి థింక్ యాజ్ అ ఫ్యామిలీ. వెస్ట్లో దే థింక్ యాజ్ ఇండివిడ్యువల్. కాబట్టి ఇండివిడ్యువల్ పాకెట్స్లోకి డబ్బులు వెళ్ళేటటువంటి స్టిమ్యులస్ ప్యాకేజెస్, సో కాల్డ్ హెలికాప్టర్ మనీ, ఇవన్నీ కూడాను వెస్టర్న్ కాన్సెప్ట్కి పనికొస్తాయి. మన దేశం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ రకమైనటువంటివి ఉచితాల కిందకు వస్తాయి. ఉచితమంతా అనుచితం ఇంకొకటి లేదు. రాజకీయాల్లో అందరూ ఉచితాలు, ఉచిత కరెంటు, ఉచిత వాటరు, ఉచిత ఫలానా ఇది, ఉచిత అది, ల్యాప్టాప్లు ఉచితం, దానికి బ్రాడ్బ్యాండ్లు ఉచితం. ఈ ఉచితాల కల్చర్ అలవాటు అయిపోయినటువంటి మనకి ఈ మిగతా ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాటికి ఇది ఖచ్చితంగా రుచించదు. ఎందుకంటే ఈ స్టిమ్యులస్ ఏదైతే మోదీ ఇస్తున్నారో 20 లక్షల కోట్లు, 10% ఆఫ్ ద జీడిపి, దీని ముఖ్య ఉద్దేశము లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ టు ది ఎకానమీ.
లాంగ్ టర్మ్ అంటే దాదాపు ఏడాదిన్నర తర్వాత ఎకానమీని బూస్ట్ చేయగలిగేటటువంటి అంశాలపైన ప్రధానమంత్రి దృష్టి కేంద్రీకరించారు. సంస్థలకు రుణాలు ఇవ్వడము, ఆ చిన్న చిన్న ఫ్యాక్టరీలకి కంపెనీలకి రుణాలు ఇవ్వడం, ఎంఎస్ఎంఈలకి సాయం ఎలా అవుతుంది, ఇది కేసీఆర్ వర్షన్. మరి రుణము మరి కేసీఆర్ ప్రభుత్వంతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే రుణాలని సాయం కింద చెప్పరా? రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది లోన్ ప్రణాళిక పేరిట బ్యాంకర్స్ అందరితోటి మీటింగ్ పెట్టి ఈ సంవత్సరం మీరు ఇవ్వవలసినటువంటి రుణము ఇంత ఇవ్వాలి, ఇంతమంది రైతులకు ఇవ్వాలని చెప్పి లోన్ ప్లాన్ తయారు చేస్తారు కదా, దాన్ని వాళ్ళు సహాయం అంటారా ఏమంటారు? ప్రపంచ బ్యాంక్ నుంచి మనం తీసుకునేటటువంటి సహాయము ఫ్రీగా వచ్చేదా లేకపోతే మనం మళ్ళీ వడ్డీ కట్టాలా? కాబట్టి రుణము సాయం కాదు అని అనేటటువంటి వాళ్ళు చేస్తున్నది ఏంటి? ప్రభుత్వము రైతు బంధు అనేది వ్యవసాయం చేయని వాడికి కూడా ఇచ్చింది, తప్పది. కానీ వ్యవసాయం చేయని వాడికి ఈసారి వ్యవసాయం చేస్తానంటే నేను చెప్పినట్టు చేస్తేనే డబ్బులు ఇస్తానని అంటోంది. అంటే వ్యవసాయం చేయని వాడికి ఏమో ఉచితంగా డబ్బులు ఇస్తారు, వ్యవసాయం చేసిన వాడు మీరు చెప్పిన పంట వేయకపోతే వాడికి డబ్బులు ఇవ్వరు. ఇది ఏ పద్ధతి? కాబట్టి ఈ రకంగా మనం ఆలోచించినట్లయితే ఈ రుణం అనేది సహాయం. కాబట్టి రుణాలు చెల్లించాలి. ఫ్రీగా చేతుల్లో పెట్టే సంస్కృతి సరైనది కాదు. అమెరికాలో కూడా జేబుల్లో వేసినవి మళ్ళీ ఏదో ఒక రూపంలో మళ్ళీ ప్రభుత్వాలు వసూలు చేస్తాయి, వసూలు చేసి తీరాల్సిందే. కాబట్టి ఆ చేయకుండా ఉచితంగా జేబుల్లో వేసేసి ఊరుకునేటటువంటి సంస్కృతి ప్రపంచంలోని ఏ ఆర్థిక వ్యవస్థలో లేదు. చూస్తే కూడా ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల ప్రకారం చూస్తే కూడా 90% ఆఫ్ ద పీపుల్ అభివృద్ధి చెందిన దేశాలు, ఐ మీన్ అమెరికా వాటిల్లో ట్యాక్స్ పేయర్స్. మన దగ్గర హార్డ్లీ 5 to 6% కూడా లేరు. ట్యాక్స్ పేయర్స్ ఆ ట్యాక్స్ని ఎగ్గొట్టడానికి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి, అన్ని రకాలు మనం పాటిస్తూ ఉంటాం. కాబట్టి ఇండియన్ బిహేవియర్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 4 ప్రధానమైనటువంటి లక్ష్యాలు దీని ద్వారా సాధించబోతున్నారు. మొట్టమొదటిది, ఫ్రీలు ఏమీ లేవు, దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్, కష్టపడండి సంపాదించుకోండి. రెండవది, ఇచ్చే ఊతం ఏదైతే ఉందో ఉత్పాదనను పెంచగలిగేటువంటి ఎంఎస్ఎంఈ రంగం కానివ్వండి, చిన్న పరిశ్రమలు కానివ్వండి, వ్యాపార సంస్థలు కానివ్వండి, తోపుడు బళ్ళ వాళ్ళు కానివ్వండి, వాళ్లకు రుణ సదుపాయం ఇచ్చి ఆ రుణ సదుపాయం ద్వారా వాళ్ళు వాళ్ళ వ్యాపారాలని నిలబెట్టుకునేలాగా మళ్ళీ ఒకసారి కుప్పకూలినటువంటి తమ వ్యవస్థల్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. అగ్రికల్చర్కి సంబంధించి కూడాను అగ్రికల్చర్ రుణాలు ఇవ్వడంతో పాటు కిసాన్ కార్డుల మీద 3 నెలల పాటు వాళ్లకు లోన్ మీద మారటోరియం ఇవ్వడము. అదేవిధంగా కిసాన్ ఇంతకు ముందే తీసుకున్నటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 60,000 కోట్ల మేరకు రైతులు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలను 3 నెలల పాటు వాళ్ళు వడ్డీ చెల్లించకుండా సదుపాయం ఇచ్చి, ఈ సదుపాయాలన్నీ మనం మానిటైజ్ చేసి లెక్కలు వేసినట్లయితే ఖచ్చితంగా మోదీ చెప్తున్నటువంటిది వ్యవసాయ రంగానికి ఇచ్చేటువంటి పుష్ కానివ్వండి, పారిశ్రామిక రంగం ముఖ్యంగా ఉత్పాదన రంగం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఇచ్చేటువంటి పుష్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేది డెవలప్ చేసేది కానీ లిక్విడిటీ పెంచే దిశగా కానీ. లిక్విడిటీ అంటే మీ జేబులో నా జేబులో డబ్బులు వేయడం లిక్విడిటీ కాదు. బ్యాంకులు మనకి రుణము ఇవ్వగలిగేటటువంటి స్థాయిలో బ్యాంక్స్ ఉండాలి. కాబట్టి బ్యాంకుల దగ్గర ఉన్నప్పుడు మనకి వాళ్ళు ఏ బ్యాంకు కూడా తమ దగ్గర ఉన్న డబ్బును జేబులో పెట్టుకుని కూర్చోదు, దానిని రోల్ చేయడానికే ట్రై చేస్తుంది. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మోదీ ప్రకటించినటువంటి ప్యాకేజ్ గత 4-5 రోజులుగా మనం విన్నదాని ప్రకారము ఓవరాల్గా దేశ ఆర్థిక వ్యవస్థని బ్యాక్ ఆన్ రైల్స్ మళ్ళీ పట్టాలు ఎక్కించే దిశగా ఉంది. రానున్న రోజుల్లో ఈ దేశము ఆత్మనిర్భరం అంటే సెల్ఫ్ రిలయంట్, స్వావలంబన పూరితమైనటువంటి దేశం కావాలి. స్వదేశీ ఉత్పాదనల్ని ప్రోత్సహించండి, ఎందుకంటే రానున్న కొన్ని రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు ఆగిపోతాయి. కాబట్టి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా గట్టి దెబ్బ తినేటువంటి అవకాశం ఉంది. కేవలం ఎక్స్పోర్ట్ ఆధారంగా మాత్రమే
ఏ దేశాలు అయితే నడుస్తాయో అవి దెబ్బతినబోతున్నాయి. సేమ్ వే యూనిసెక్టర్ ఎకానమీస్, కేవలము ఒకే ఒక రంగం పైన ఒక రంగం మీద ఆధారపడి, టెక్స్టైల్స్ మీద బంగ్లాదేశ్ ఆధారపడింది. టెక్స్టైల్ ఎగుమతి ఆగిపోతే బంగ్లాదేశ్ యొక్క మొత్తం వాళ్ళ యొక్క జీడిపిలో 21% టెక్స్టైల్. సో ఇటువంటి యూనిసెక్టరల్ ఎకానమీస్ దెబ్బతినబోతున్నాయి. కేవలం పెట్రోల్ పైన ఆధారపడినటువంటి సౌదీ అరేబియా దెబ్బతినబోతోంది. అదృష్టవశాత్తు ఇండియా మల్టీ సెక్టరల్ కావడము, దానికి ఒక సమర్థమైన నాయకత్వము, ఒక పాజిటివ్ ఎకనామిక్ థింకింగ్ ఉన్నటువంటి నాయకత్వం ఉండడం వల్ల దూరగామి లక్ష్యాలతోటి. సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో, ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఏంటంటే మీరు డైరెక్ట్గా జేబుల్లో డబ్బులు వేస్తే అది మంచిది కాదు మన దేశానికి అని మీరు అంటూ ఉన్నారు. బట్ రఘురామ్ రాజన్ లాంటి ఆర్బీఐ డైరెక్టర్గా పనిచేసిన రఘురామ్ రాజన్ లాంటి వాళ్ళు, అభిజిత్ మిత్రా లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు, లేదు ఇది డబ్బులు ఇవ్వడం అనేది కరెక్ట్ ప్రక్రియనే అని చెప్తున్న పరిస్థితి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడుతున్న ప్రతిసారి డబ్బులు ఇస్తే అయిపోతుంది, 7,500 ఇచ్చేయండి, ఈ వీళ్ళకి ఇంత ఇచ్చేసేయండి, డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాడు. కాంగ్రెస్ మనము ఐ థింక్ ఇక సీరియస్గా తీసుకోవాల్సిన పార్టీ కాదు. ఎందుకంటే 5% ఆఫ్ ద జీడిపి స్టిమ్యులస్ ప్యాకేజీని ప్రకటించండి 5 or 6% ఆఫ్ జీడిపి అని కాంగ్రెస్ ట్వీట్ల వర్షం కురిపించింది, రాహుల్ గాంధీ సహా. 10% ఆఫ్ ద జీడిపి స్టిమ్యులస్ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇదేం సరిపోతుందంటే నువ్వు అడిగింది 50% ఇవ్వాలన్నారు. అంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ పార్టీస్ని ఇంకా ఈ దేశం సీరియస్గా తీసుకుంటుందని నేను అనుకోను. ఎందుకంటే మళ్ళీ చిదంబరం గారు అంటున్నారు ఇది కేవలం 1,80,000 కోట్ల, నెంబర్ కరెక్ట్గా తెలియదు, 3 లక్షల కోట్ల లోపల బడ్జెట్ మాత్రమే, ఇది 20 లక్షల కోట్లు అని చెబుతున్నారు, ఇది అంత అంకెల గారడి అని ఒక మాట కూడా మాట్లాడుతున్నారు. సో దీనిలో ఖచ్చితంగా ఆల్రెడీ బడ్జెట్ పరంగా కేటాయించినటువంటివన్నీ కూడా దీనిలో ఇంక్లూడ్ చేస్తారు. ఏ ప్రభుత్వం ప్రకటించినా చేస్తారు. కొన్ని సేవలను వాటిని ధన రూపంలో కన్వర్ట్ చేసి వాటి విలువను లెక్కలోకి చెప్తారు. ఏ ప్రభుత్వం అయినా చెప్పేది ఏంటంటే సార్, డబ్బులు మీకు ఎంత ఇస్తారో చేతికిచ్చేది మాత్రమే, నాకు అంటే ప్రజలకు అందేది మాత్రమే లెక్కగా చూస్తున్నారు, కానీ దానికి పక్కన షూరిటీ కిందనో లేకపోతే బాండ్స్ రూపంలోనో ఇంకొక రకంగా మనం సపోర్ట్ చేస్తున్న దాన్ని లెక్కలోకి వేయమంటున్నారు. ఆ రకంగా ఇస్తే ఎకానమీ భారతీయ ప్రజల స్వభావాన్ని చెడగొట్టిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ దేశంలో రైతు ఆలోచనలు ఎంత మార్పు వచ్చింది. ఒకానొక సమయంలో రైతు అప్పు తీసుకుంటే కట్టి తీరాలి, అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ రుణం తీర్చుకోవాలి, రుణ విముక్తుడు కావాలని భావించేవాడు. ఈ రోజుల్లో పరిస్థితి ఏంటంటే రైతులు ఈరోజు మాకు రుణం వద్దండి, అప్పు వద్దండి, మాకు లోన్ కావాలండి అంటారు. ఎందుకు లోన్ కావాలి అని అడిగారు. తూర్పుగోదావరి జిల్లా సంఘటన ఇది. లోన్ అయితే మళ్ళీ కట్టక్కర్లేదండి, ప్రభుత్వం వైవ్ చేసేస్తుంది, అప్పు అయితే కట్టుకోవాలండి అంటే అప్పు లోన్ ఈ రెండింటి మధ్య తేడా లేదు, రెండు ఒకటే. కానీ లోన్ అంటే బ్యాంక్ లోన్ అంటే కట్టక్కర్లేదు. ఈ రకం అంటే ఈ ఫ్రీబీల ఆలోచన విధానాన్ని ప్రోత్సహించేటటువంటి ఎకానమీలు ప్రపంచమంతా సోషలిస్ట్ ఎకానమీని విసర్జించేస్తున్నది. ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఆ స్టేట్ స్పాన్సర్డ్ ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తీసుకుని రావాలని, సోషలిస్ట్ ఎకానమీని తేవాలన్నటువంటి ప్రయత్నం ఏదైతే కొందరు మేధావులు చెప్తున్నారో అది సరైంది కాదు. అమెరికన్ ఎకానమీ వేరు, అమెరికన్ ఇండివిడ్యువల్ ఫిస్కల్ డిసిప్లిన్ వేరు, ఇండియన్ ఎకానమీ వేరు, ఇండియన్ అవసరాలు వేరు, ఇండియన్ సగటు భారతీయుడి యొక్క వ్యయ పద్ధతి వేరు. కాబట్టి ఇండియాలో మీరు కనుక ఫ్రీ బీలు ఇస్తే రేపటికి మళ్ళీ క్యూలో నించుంటాడు. 2,000 రూపాయల అకౌంట్లో పడ్డ మరుసటి రోజు మళ్ళీ చేయించాల్సేటటువంటి పరిస్థితి ఈ దేశంలో. అంటే నేను ఒకరిని కించపరచాలని నేను అనడం లేదు, కానీ ఈ దేశంలో అలవాటు లేని విషయాలను అలవాటు చేయడం అవసరం లేదు. ప్రజలు నిలదొక్కునే దిశగా ఏం చేయాలి అన్నది ఆలోచించాలి. రఘురామ్ రాజన్ కానీ లేకపోతే మీరు చెప్తున్నటువంటి బెనర్జీ కానివ్వండి, వీళ్ళు అభిషేక్ బెనర్జీ కానివ్వండి, వీళ్ళందరూ చెప్తున్నటువంటి ప్రిస్క్రిప్షన్ వెస్టర్న్ ఆలోచనల ద్వారా ప్రభావితమైనటువంటివి. వెస్టర్న్ ఎకానమీని ఇండియన్ ఎకానమీని మనము పోల్చడానికి లేదు. ఇండియన్ స్పెండింగ్ ప్యాటర్న్ వేరు, ఇండియన్ సేవింగ్ ప్యాటర్న్ వేరు, ఇండియన్ ఫ్యామిలీ థింకింగ్ ప్యాటర్న్ వేరు. అమెరికాలో ఫ్యామిలీ లేదు, దాదాపుగా ఇండివిడ్యువల్ స్పెండింగ్, భార్య స్పెండింగ్ భార్యది, భర్త స్పెండింగ్ భర్తది. కాబట్టి భార్య జేబులో డబ్బులు వేయాలి, భర్త జేబులో డబ్బులు ఇవ్వాలి. మన దేశంలో పరిస్థితి అలా కాదు.
మన దేశంలో ఎవరికైతే అవసరమో వాళ్ళకి ప్రభుత్వం ఇప్పటికే వివిధ రూపాలలో ఇస్తోంది. గ్రామాలకు వెళ్ళిపోయినటువంటి వలస కూలీల కోసము నరేగాని యాక్టివేట్ చేస్తూ 20,000 crore దానికి కేటాయించడం జరిగింది. కాబట్టి ఎక్కడ అవసరమో అక్కడ ఇవ్వడము, పని చేయించి ఆ పని ఫలితాన్ని ఇవ్వడము, ఇది మంచి పద్ధతి. డిపెండెన్స్ని అలవాటు చేయని పద్ధతి. లాంగ్ టర్మ్ ఎకానమీని రివైవ్ చేసేటువంటి లాంగ్ టర్మ్ గోల్ పరంగా కూడా ఇది మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, కేసీఆర్ గారు అంటున్నారు ఇప్పుడు ఫ్యూడల్ విధానంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆయన చెప్పిన మాట. అంటే ఫ్యూడల్ అంటే ఇప్పుడు ఎట్లాగంటే కేంద్రం మొత్తం వాళ్ళు ఏదో భిక్ష వేస్తున్నట్టుగా, మీరు ఎవరికి భిక్ష వేస్తున్నారు, ఎవరు అడుక్కుంటున్నారు ఇక్కడ అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. నిజంగా రాష్ట్రాలకు భిక్షం వేస్తున్నట్టుగా లేదా నిధులు ఇచ్చే విషయాన్ని ఆలోచించాలి. అంటే ఈ రోజు ఒక్కరోజే వచ్చిన విషయం కాదు సార్. ఇది గతంలో చంద్రబాబు గారు ఇట్లాంటి స్టేట్మెంట్సే ఇచ్చారు. గతంలో కూడా మీరు కేంద్రం ఏమైనా మాకేమైనా భిక్ష వేస్తుందా అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో రాష్ట్రాలు కేంద్రం నుంచి వచ్చే సాయాన్ని కానీ వచ్చే నిధులను కానీ ఎట్లా చూస్తున్నాయి, చూసే కోణం కరెక్టా? ఈ ప్రాంతీయ పార్టీల రాజకీయ నాయకులు చాలా తెలివైన వాళ్ళు, సెంటిమెంట్లతో ఎలా ఆడుకోవాలో బాగా తెలిసినటువంటి వాళ్ళు. కేటీఆర్ స్టేట్మెంట్ చూశాను. ఆయన ఏమన్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికన్నా ₹1 మాకు ఇవ్వలేదు అన్నారు. దాని అర్థం ఏంటండి? ఇవ్వాల్సినవన్నీ ఇచ్చిందనే కదా అర్థం. అంటే ఇవ్వాల్సినవన్నీ ఇచ్చింది కానీ అదనంగా ఏమి ఇవ్వలేదు అన్నది అక్కడ అర్థం ధ్వనిస్తున్నది. ఈ పదాల గారడి వాళ్ళు చేస్తూ ఉంటారు ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా అది మమతా బెనర్జీ కావచ్చు, కేసీఆర్ కావచ్చును, చంద్రబాబు నాయుడు కావచ్చును, వీళ్ళందరూ ఈ మాటల గారడీని వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి మీడియా ఆధారంగా వాళ్ళు తమ వాణి మాత్రమే వినిపించేలా. ఉదాహరణకి ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల సదస్సు పెట్టారు. ఈ రాష్ట్రంలో నుంచి వచ్చే తెలుగు పత్రికలు ప్రధానమంత్రి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వార్త 1వ పేజీలో వేయలేదు. ప్రధానమంత్రికి కేసీఆర్ గారు ఇచ్చిన సలహాలని 1వ పేజీలో వార్త. కేసీఆర్ ఇది చెప్పాడు, ఇది చెప్పాడు, ఇది చెప్పాడు, అక్కడ జగన్ చెప్పింది, అక్కడ ఆ రాష్ట్రపు పత్రికల్లో వచ్చింది. కేసీఆర్ గారు చెప్పింది. దేశం మొత్తానికి సంబంధించి ప్రధానమంత్రి ఏం చెప్పారన్నది 8వ పేజీలోనో 9వ పేజీలోనో వేయాలనిపిస్తే వేశారు, లేకపోతే అది కూడా లేదు. కాబట్టి ఈ తరహా ఆలోచన విధానం, ప్రాంతీయ పార్టీల ఆలోచన విధానంలోనే బేసిక్గా లోపం ఉంది. ప్రాంతీయ పార్టీలు మాన్ మైతేరే మెహమాన్, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్లేదు, నేను మాత్రం నీ ఇంట్లో అతిథిగా ఉంటాను. హమారే మాంగే పూరీ హో, టిపికల్ సోషలిస్ట్ కమ్యూనిస్ట్ స్లోగన్ అనమాట. హమారే మాంగే పూరీ హో చాహే జో మజ్బూరీ హో, నీకు ఏం కష్టమో నాకు సంబంధం లేదు, నా కోరిక తీర్చు. ఈ తరహా వాదనలు సరైనవి కావు. ఇది ఓవరాల్ దేశమంతటిని దృష్టిలో పెట్టుకుని చేయాల్సింది. రాష్ట్ర ప్రభుత్వము జిల్లాలకు కానీ సెక్టర్లకు కానీ తనకొచ్చినటువంటి తన దగ్గర ఉన్నటువంటి కేటాయింపులతో ఏమైనా ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాయా? ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? గ్రామీణ స్వయం పరిపాలనకు ఇవ్వవలసినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు వాళ్ళకి ఇస్తున్నాయి? వీళ్ళు గ్రామాల దగ్గరకు వచ్చేటప్పటికి ఇవ్వరు. కేంద్రం నుంచి డిమాండ్ చేసేటప్పుడు మాత్రం వీళ్ళు ఫెడరలిజం గురించి మాట్లాడతారు. ఫెడరల్ స్ఫూర్తి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ప్రయారిటీ రంగాలకు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాలి. తమ స్థానీయ స్వయం పరిపాలన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డబ్బులు ఇవ్వాలి. ఈ స్థానీయ స్వయం పరిపాలన యూనిట్సే గ్రామాలలో శానిటైజేషన్ చేసినటువంటిది. వాళ్ళు మాత్రమే చెత్త ఏరారు. ఈ కోవిడ్ ప్రాంతంలో ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి సఫాయి కర్మచారులు రాష్ట్ర ప్రభుత్వ కర్మచారులు కాదు, ఉద్యోగులు కాదు, పంచాయతీలు మున్సిపాలిటీల ఉద్యోగులు. వాళ్ళకు నిధులు ఇస్తున్నదా రాష్ట్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు వెళ్ళటం లేదు? కాబట్టి ఈ రకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్థానిక స్వపరిపాలనను పూర్తిగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. అంటే నేను నిజంగా టీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్స్ ఎవరు మీడియాలోకి రావట్లేదు, దాన్ని కట్టడి చేశారు, వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు పార్టీ. సో నేను చాలాసార్లు అడుగుదాం అనుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ మోదీ గారు ఏమైనా తన జేబులో నుంచి ఇస్తున్నారని నిన్న మాట్లాడారు. ఆయన ఏదైనా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ జేబులో నుంచి ఇస్తుందా, మేము కట్టిన డబ్బులే కదా అంటున్నారు. బట్ ఇక్కడ మరి కేసీఆర్ గారు కానీ ఎనీ లీడర్ వాళ్ళ ఫోటోలతోటే ఇక్కడ ప్రచారం జరుగుతుంది. సీరియస్గా చెప్పాలంటే మేము మీకేం కావాలి, మీకు ఈ ఊరికి ఇది కావాలా, మీ ఈ ఊరికి ఇది కావాలా, నేను ఇస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను అని చెప్తున్నారు. వరాల జల్లు అని హెడ్లైన్స్ చదువుతున్నాం. సో ఈ వరాలు మరి కేంద్ర ప్రభుత్వానికి పనిచేయవా? అంటే మోదీ ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉందండి. నో ఫ్రీ మీల్స్.
ఆర్థిక వ్యవస్థని పరిపుష్టం చేయాలన్నట్లయితే స్వావలంబనను స్వయం ఆధారితమైనటువంటి వ్యవస్థ నిర్మాణం చేయటం విషయంలో మోదీ ప్రభుత్వం చాలా దృఢమైనటువంటి ఆలోచనతో ఉన్నది. ఫ్రీబీస్ ఇవ్వడము, నేను రైతు బంధు ఇస్తాను, దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, ఇది మోదీ ప్రభుత్వంలో జరగదు. మోదీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎప్పుడూ జరగలేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ రకమైనటువంటివి చాలా తక్కువ ఉన్నాయి. 1-2 రాష్ట్రాలు ప్రకటించినా కూడాను అవి రాష్ట్ర ప్రభుత్వ వనరుల్లోంచే చేసుకోవాలని చెప్పి మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. ఉత్తరప్రదేశ్లో ఇటువంటిది ప్రకటించినప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచే చేసుకోవాలి తప్పితే కేంద్ర ప్రభుత్వం సహకరించదు, కేంద్ర ప్రభుత్వ నిధులు రావు అన్నారు. అది యోగి ప్రభుత్వమైనా ఇంకొకరి ప్రభుత్వమైనా ఇదే నియమాన్ని పాటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవానికి మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉంది. మైగ్రెంట్ లేబర్ గురించి అందరూ మాట్లాడారు. మైగ్రెంట్ లేబర్ నా రాష్ట్రంలోకి రానక్కర్లేదని మమతా బెనర్జీ తలుపులు మూసుకున్నది. కాబట్టి ఇది కేంద్రం బాధ్యత, రాష్ట్రం బాధ్యత, ఇటువంటి అనవసర వివాదాలు. అదేవిధంగా నిధుల విషయంలో కూడాను వ్యవసాయ రంగానికి వచ్చినటువంటి ఊతం ఏదైతే ఉందో ఇది అన్ని రాష్ట్రాల్లోనూ డెవలప్ అవుతుంది. అదే కేసీఆర్ ఇక్కడ ఏ పంట వేయాలో నేను నిర్ణయిస్తాను, దాన్ని పాటిస్తేనే మీకు రైతు బంధు వస్తుంది అని చెప్తున్నారు. మరి అదే వాదన క్రింద ఉన్నటువంటి రైతులు కూడా చేయవచ్చు కదా. కాబట్టి ఈ డబుల్ స్టాండర్డ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు పొలిటికల్గా యూ కెన్ స్కోర్ పాయింట్స్. వార్తాపత్రికల్లో పతాక శీర్షికలు మీకు ఫోటోతో సహా రావచ్చు, కానీ దీర్ఘకాలికంగా వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. నాయకులకు కూడా తెలుసు. ఇక మరొకటి సార్, మీరు ఇందాక మైగ్రెంట్ లేబర్ అన్నారు కాబట్టి మైగ్రెంట్ లేబర్కి సంబంధించిన సమస్యని చాలా సీరియస్గానే ప్రొజెక్ట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా అదే చర్చ నడుస్తోంది. వలస కార్మికులను గాలికి వదిలేశారు. ఆయా రాష్ట్రాల నుంచి నడుచుకుంటూ వాళ్ళ గమ్యస్థానాలకి, గ్రామాలకి చేరుకుంటూ ఉన్నారు. ఆ విజువల్స్, ఆ ఇమేజెస్ని ఎక్కువగా క్యాప్చర్ చేస్తూ ఇప్పుడు చర్చ నడుస్తున్న టైం. అందులో కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ ప్రతిపక్ష పార్టీగా ముందు వరుసలో ఉంది. రాహుల్ గాంధీ కొంతమంది మైగ్రెంట్ లేబర్స్ని కలిసిన విజువల్స్. ఆ తర్వాత ఈరోజు లేటెస్ట్గా ఉత్తరప్రదేశ్లో ప్రియాంక వాద్రా 1000 బస్సుల్ని మేము రెడీ చేస్తున్నాము, మీరు అనుమతించండి అని చెబుతున్న విషయము. మొన్నటికి మొన్న సోనియా గాంధీ శ్రామిక్ రైళ్లకు సంబంధించి ఉచితంగా మేమే, కాంగ్రెస్ పార్టీ ఆ డబ్బుల్ని భరిస్తుంది అని చెప్పడము టికెట్లకు సంబంధించి. సో ఫాల్స్ ప్రాపగండా జరుగుతోంది ఒకవైపు, ఇంకోవైపు సమస్య కూడా గ్రౌండ్లో కనబడుతోంది. వలస కార్మికుల సమస్య ఒకవైపు ఉంది, అట్ ద సేమ్ టైం ఫాల్స్ ప్రాపగండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? ఎలా హ్యాండిల్ చేయడంలో లోపమా, లేకపోతే ఎక్కడ లోపం జరిగింది? ఈ దేశం దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో కార్మిక రంగంలో 93% అసంఘటిత కార్మికులు, అసంఘటిత రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు. మన ట్రేడ్ యూనియన్స్ కానీ, మన పరిశ్రమల కానీ, మన కార్మిక శాఖ కానీ, కేంద్రం కానీ, రాష్ట్రం కానీ, కార్మిక శాఖలు కానీ ఆర్గనైజ్డ్ లేబర్, దేశం మొత్తం మీద ఉన్నటువంటి 30 లక్షల మంది ఆర్గనైజ్డ్ లేబర్ మీద దృష్టి పెడుతోంది. అనార్గనైజ్డ్ లేబర్ మీద ఏ రోజు ఎవరూ దృష్టి పెట్టలేదు. అది ఈ దేశం దురదృష్టం. రాజకీయ నాయకులు కానివ్వండి, అన్ని పార్టీలు దీనికి దోషులు. కాంగ్రెస్ 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీలు, మిగతా ప్రాంతీయ పార్టీలు ఎవ్వరు కూడాను మైగ్రెంట్స్కి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి పాలసీని డెవలప్ చేయలేదు. విచిత్రం ఏంటంటే మన దేశం నుంచి అరేబియాకో గల్ఫ్కో వలస వెళితే వాళ్ళ కోసం మంత్రులు ఉన్నారు. కేరళలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, గల్ఫ్ వ్యవహారాల మంత్రులు ఉన్నారు. మైగ్రెంట్లు ఎవరికి పుట్టిన బిడ్డ అంటే ఎక్కెక్కి ఏడ్చింది అన్నట్టుగా ఎవరి బిడ్డ కాదు. మైగ్రెంట్ల గురించి ఎవరి దగ్గర స్టాటిస్టిక్స్ లేవు. ఏ జిల్లాలో ఎంతమంది మైగ్రెంట్స్ ఉన్నారు, ఈ స్టాటిస్టిక్స్ జిల్లా కలెక్టర్స్ దగ్గర ఉండాలి, వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి ఈరోజు హఠాత్తుగా మైగ్రెంట్ ఇష్యూ వచ్చిన తర్వాత మైగ్రెంట్స్ని బుజ్జగించి మీరు మాలో అంతర్భాగము అని చెప్పి ప్రకటనలు అయితే ఇచ్చారు. మన ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చారు. తర్వాత ఫాలో అప్ ఏముంది? స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి అన్నం పెట్టినాయి. ప్రతి రాష్ట్రము తమ దగ్గర ఉన్నటువంటి వలస కార్మికుల్ని పొరుగు రాష్ట్రపు బార్డర్ దాకా తీసుకెళ్ళి వదిలేస్తున్నది. ఇది ఎంత విషాదకరమైందంటే ఓవరాల్గా ట్రేడ్ యూనియన్స్ వాళ్ళని పట్టించుకోవడం లేదు. ఈ సోకాల్డ్ సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయుసి, ఇటువంటి ఐఎఫ్టియు ఇట్లాంటి ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి కదా, ఈ ట్రేడ్ యూనియన్స్ దగ్గర మైగ్రెంట్ లేబర్కి సంబంధించి ఏం డేటా ఉందో ఒకసారి చెప్పమనండి. నో, లిటరలీ నో, నథింగ్.
ఎందుకంటే వాళ్ళకి వీళ్ళ అవసరం లేదు. వాళ్ళకి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టగలిగే ఆర్టీసీయో లేకపోతే పోస్టల్ టెలిగ్రాఫో కావాలి. కాబట్టి వీళ్ళు పట్టించుకోలేదు అసలు. రాష్ట్ర ప్రభుత్వాలు బీహార్ నుంచి వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ రంగంలో పనిచేస్తున్నారు, లేకపోతే సహరన్పూర్ నుంచి వచ్చి ఇక్కడ వుడ్ వర్క్స్లో పనిచేస్తున్నారు, లేదా ఒరిస్సా నుంచి వచ్చేసేసి ఒక్క ఒరిస్సాలోని ఒకే ఒక జిల్లా నుంచి లక్షలాది మంది దేశవ్యాప్తంగా ప్లంబర్స్గా పనిచేస్తున్నారు. మన హైదరాబాదులో ప్లంబింగ్ మొత్తము వాళ్ళ చేతుల్లో ఉంది. మనం గప్చుప్ బళ్ళు అని అంటాం కదండి, ఇవన్నీ కూడా బీదర్ నుంచి వచ్చినటువంటి, బీదర్ జిల్లా లేకపోతే రాయచూరు జిల్లా నుంచి వచ్చినటువంటి వాళ్ళు నడుపుతున్నారు. కూరగాయల వ్యాపారంలో 70% బీదర్ రాయచూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మైగ్రెంట్ లేబర్సే వాస్తవానికి. అంటే మైగ్రెంట్ లేబర్ అన్నటువంటి గొడుగు కింద అనేక చిన్న చిన్న గ్రూప్స్ ఉన్నాయి. కూరగాయల వ్యాపారులు ఎవరు సొంత ఊరికి పారిపోయినటువంటి దాఖలాలు లేవు, వాళ్ళకు ఉపాధి ఉంది కాబట్టి. గప్చుప్ బళ్ళ వాళ్ళు సొంత ఊరికి వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళకి చేసుకునేందుకు లేదు కాబట్టి దీనికి సంబంధించి ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏంటన్నటువంటి స్టాటిస్టిక్స్ లేకపోవడం అనేది చాలా కీలకమైనటువంటి విషయం. ఈ దేశంలో స్టాటిస్టిక్స్ని సేకరించడాన్ని ప్రాథమిక హక్కులకు భంగమని చెప్పేసేసి షాహీన్ బాగులను ఇంకా మిగతా బాగులు చేసే వాళ్ళు ఎందుకు ఈ డేటా అవసరమో ఇప్పుడు గుర్తించాలి. తప్పుడు సమాచారం ఇవ్వమన్నారు. కాబట్టి ఇది ఒక మొదటి పాయింట్. రెండవది, కాంగ్రెస్ ఇప్పుడు తాను మైగ్రెంట్ లేబర్ టికెట్లు ఇస్తామన్నది. మేము టికెట్ల ఖర్చు మేము భరిస్తామన్నారు. టికెట్ల ఖర్చు నేను కాంగ్రెస్ని అడగదలుచుకున్నాను. టికెట్ల ఖర్చు వాళ్ళు ప్రయాణికుల జేబుల్లో వేశారా? మోదీ ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా జేబుల్లో వేయమని. ప్రయాణికుల జేబుల్లో వేశారా, చేతులకు ఇచ్చారా, లేక చెక్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారా? రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వానికి చెక్ రూపంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ముంబాయి రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ చెక్ రూపంలో ఇచ్చింది. వాళ్ళు కూడా జేబుల్లో వేయవచ్చు కదా. ఇప్పుడు బీజేపీని డిమాండ్ చేస్తున్నట్టుగా, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టుగా ఎందుకు వేయలేరంటే ఈ పద్ధతి మాత్రమే పాటించగలరు. ఇండివిజువల్ జేబుల్లో వేయలేరు. వేస్తే వాడు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయినా కూడా మీరు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు 4000 బస్సుల్ని మేము చేస్తాము అని చెప్పి అన్నారు. 4000 బస్సుల్ని పూలప్ చేసేటటువంటి మెకానిజం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉందా అసలు? 1000 బస్సులు రెడీగా ఉన్నాయన్నారు. వాళ్ళు ఇస్తున్నటువంటి లిస్టులో ఆటో రిక్షా డ్రైవర్లు, సైకిల్ రిక్షా డ్రైవర్లు, లేకపోతే మోటార్ సైకిల్ నడిపించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీని అర్థం ఏంటంటే శుష్కమైనటువంటి ఆరోపణలు చేసే యుగము చెల్లిపోయింది. కేవలం న్యూస్ పేపర్స్ ఉన్న రోజు ఎవరికి పేపర్లపైన ఆధిపత్యం ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు చెల్లినాయి. సోషల్ మీడియా వచ్చిన రోజున మీ అబద్ధాలు చెల్లవు. కాబట్టి వాళ్ళు ప్రతి ప్రయాణికుడు, వలస కార్మికుడు జేబులో డబ్బులు వేసి ఉన్నట్లయితే వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా జేబుల్లో వేయమని అడిగే హక్కు, కనీస హక్కు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కేవలం చెక్కు రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. వలస కార్మికులు ఒక సీరియస్ ప్రాబ్లం. కోవిడ్ వల్ల మనకి వలస కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు మొట్టమొదటిసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి వచ్చినాయి. కాబట్టి భారత ప్రభుత్వము కోవిడ్ లాక్డౌన్ పూర్తయిన తరువాత వలస కార్మికులకు సంబంధించి ఒక దృఢమైనటువంటి పాలసీని డెవలప్ చేయాలి. వాళ్ళు వచ్చిన తరువాత వాళ్ళు ఎక్కడ రిజిస్టర్ అవుతారు, వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు, వాళ్ళ మొత్తం గ్రూప్ లీడర్స్ ఎవరు, దీనికి సంబంధించినటువంటి వివరాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సెన్సస్ను తక్షణం చేపట్టాలి. యజమానులు కూడా తాము గనక యూపీ, బీహార్, బెంగాల్ ఇటువంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పనులకు పెట్టుకున్నట్లయితే వాళ్ళని ఏ రకంగా వాళ్ళకు సంబంధించిన డేటాని గవర్నమెంట్కి సమర్పించాలి. ఈ రకమైనటువంటి ఒక పాలసీని ఇవాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో 4 కోట్ల మంది 5 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని చెప్తూ ఉంటారు. ఈ స్టాటిస్టిక్స్లో గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మోర్ దాన్ 60% ఆఫ్ ద మైగ్రెంట్ లేబర్ ఆర్ అగ్రికల్చరల్ లేబరర్స్. అగ్రికల్చరల్ లేబరరు తన జిల్లాలోని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తాడు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరికి వస్తాడు, అంతే. తూర్పుగోదావరి నుంచి కేరళకి వెళ్ళి వ్యవసాయం పనులు చేసి రాడు. సో వీళ్ళు చెప్తున్నటువంటి ఫిగర్స్ కూడాను భయపెట్టి బెంబేలెత్తించేలాంటి ఫిగర్స్ చెప్తున్నారు. కానీ యాక్చువల్గా నిర్మాణ రంగంలో రకరకాల సర్వీసెస్లో ఉన్నటువంటి బీహార్, బెంగాల్ ఇటువంటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య దాదాపు 2 crores చిల్లర ఉంటుంది. వారికి సంబంధించి వారిలో ఎంతమంది వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళిన తరువాత అసలు ఏ సమయంలో వెళ్తున్నారు,
లాక్డౌన్ ఎత్తేసే సమయంలో వాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళు 100 ఉల్లిపాయలు తింటున్నారు, 100 కొరడా దెబ్బలు తినేటువంటి పరిస్థితి వాళ్ళకి. అక్కడ వెళ్ళి లాక్డౌన్లో ఉండాలి, క్వారంటైన్లో 14 రోజులు, మళ్ళీ ఇటు బయలుదేరి వద్దామన్నట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత క్వారంటైన్లో ఉండాలి. సో వీళ్ళని రెచ్చగొడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి నచ్చ చెప్పవలసినది పోయి వాళ్ళని రెచ్చగొడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వలస కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నారు. ఇది మనం గమనించాలి. సార్, ఓవరాల్గా ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు మనం కంటైన్ చేసే విషయంలో భారత ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది, ఎలా ఉంది, అండ్ రాష్ట్రాలు ఇప్పుడు చేస్తున్న విమర్శలకి మొదలయ్యాయి. డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వానికి విమర్శిస్తూ ఆర్టికల్స్ మొదలవుతున్నాయి, విమర్శలు మొదలవుతున్నాయి. కొన్ని అంతర్జాతీయ పత్రికలు, ముఖ్యంగా సింగపూర్ బేస్డ్ ఒక పత్రికను, లేకపోతే అంతర్జాతీయ పత్రికలు ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీని విమర్శిస్తున్నాయని నిన్న కేసీఆర్ గారు కోట్ చేశారు. సో అట్లా ఇంకా మొదలైంది, ఒక ఎకోసిస్టమ్ మొదలవుతున్నట్టుగా కనబడుతోంది. ఆర్ వి ఇన్ రైట్ ట్రాక్ ఆర్ నాట్? అంటే కేసీఆర్ గారు ఒక పేపర్ని కోట్ చేస్తే మనం వేరే పేపర్ని కోట్ చేయొచ్చు. న్యూయార్క్ టైమ్స్ ఈరోజు మోడీ చాలా సమర్థవంతంగా కోవిడ్ని కంట్రోల్ చేశారు, ఈ దేశంలో ఆయన చాలా అద్భుతంగా కంట్రోల్ చేయగలిగారు, చాలా విజయవంతమయ్యారు, ఎకనామిక్ ప్యాకేజ్ కూడా చాలా గొప్పదని న్యూయార్క్ టైమ్స్ రాసింది. న్యూయార్క్ టైమ్స్ రాతనో సింగపూర్ టైమ్స్ రాతనో మనము ప్రామాణికంగా తీసుకుని దాన్ని కోట్ చేయడం అంత వ్యర్థత ఇంకొకటి లేదు. ఇది మొట్టమొదటి విషయం. వాస్తవానికి మన లాక్డౌన్ లక్ష్యం ఏంటి? లాక్డౌన్ లక్ష్యం కోవిడ్ అంతం కాదు. ఎందుకంటే కోవిడ్ని అంతం చేయాలంటే వ్యాక్సిన్ కావాలి. లాక్డౌన్ కోవిడ్ వ్యాప్తి వేగాన్ని తగ్గించడం కోసం ఉపయోగించాం మనం. లాక్డౌన్ ఏకైక లక్ష్యము కోవిడ్ శరవేగంగా వ్యాపించే కోవిడ్ నెమ్మదిగా వ్యాపించేలా చేయటం. దీన్ని మనము ఫ్లాటెనింగ్ ఆఫ్ ది కర్వ్ అన్నాం. ఇలా పెరగడానికి బదులు ఇలా పెరగాలి అన్నాం. ఈరోజు 105 రోజులు అయిందండి. మొట్టమొదటి కేసు ఇండియాలో డిటెక్ట్ అయ్యి 105 రోజులకి మనము 1,00,000 కేసులు దాటాం. మిగతా దేశాలు ఎన్ని రోజుల్లో 1,00,000 దాటాయి? భారతదేశము ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దేశము, ఇంత ప్రజల కలయిక ఉన్నటువంటి దేశము, ఇన్ని సమస్యలు ఉన్న ఈ దేశంలో 1,00,000 కేసులు రావడానికి 109 రోజులు పట్టింది. 109 రోజులు. చైనా వాళ్ళు 84,000 మా కేసులు అన్నారు, కానీ ఈరోజు బయటపడుతున్నవి ఏమంటే 6,46,000 కేసులు ఉన్నాయి వాస్తవానికని ఈరోజు పేపర్లలో వచ్చినటువంటి వార్త. వాటిని వాస్తవాన్ని చైనా సప్రెస్ చేసిందని చెప్పి ఈరోజు పేపర్లలో వచ్చింది. సో ఓవరాల్గా మన మొదటి 25 కేసెస్ రావడానికి మనకి నియర్లీ 50 డేస్ పట్టింది. 25 నుంచి 50 రావడానికి 11 డేస్ 12 డేస్ పట్టింది. 50 to 75 రావడానికి 7-8 డేస్ పట్టింది. ఇప్పుడు 1,00,000 రావడానికి 4 డేస్ పట్టింది. మీకు వేగం తగ్గుతున్నట్టు అనిపించినా మీరు పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ కనుక చూసినట్లయితే మనకి డబ్లింగ్ రేట్ అని అంటారు. ఒక నంబర్ డబుల్ కావడానికి ఏదైతే ఉంటుందో టైం పడుతుందో దాన్ని డబ్లింగ్ రేట్ అంటారు. మాకు 100 కేసులు 200 కేసులు కావడానికి ఎన్నాళ్ళు పట్టింది అట్లా. ఆ రకంగా డబ్లింగ్ రేట్ని కనుక చూసినట్లయితే మన దేశంలో ఇప్పుడు 12 రోజులకి నంబర్ డబుల్ అవుతుంది. అంటే ఈరోజు 1,00,000 కేసులు ఉన్నాయి, ఇవి 2,00,000 కావాలన్నట్లయితే 12 రోజులు పడుతుంది. చాలా దేశాల్లో ఇప్పటికీ 6 రోజులు 5 రోజులు 4 రోజులు 3 రోజుల రేట్ ఉంది. ఇండియా అది సాధించగలిగింది. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే 1,00,000 మంది జనాభాలో ఎంతమందికి కోవిడ్ వస్తుంది? వరల్డ్ యావరేజ్ 60 people per lakh ఆర్ కోవిడ్ పాజిటివ్. ఇండియన్ యావరేజ్ 6 people per lakh. సో ఇవన్నీ కూడా లాక్డౌన్ అనే వ్యూహాన్ని అనుసరించటం వల్ల మనము చాలా విజయవంతంగా గ్రోత్ ఆఫ్ కోవిడ్ని మనం కంట్రోల్ చేయగలిగాము. ఇప్పుడు ఈ 4th phase నుంచి పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ప్రభుత్వం యొక్క నియంత్రణ క్రమేపీ తగ్గింది. ఏవి గ్రీన్ జోన్స్ ఏవి రెడ్ జోన్స్ అని నిర్ణయించుకునేటటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారు. వ్యాపార వాణిజ్య వ్యవసాయ ఉద్యోగాది రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ అప్ చేయడం ప్రారంభించారు. త్వరలో బస్సులు రైళ్లు కూడా నడిచేటువంటి పరిస్థితి వస్తుంది. కొన్నాళ్ళకి థియేటర్లు కూడా వస్తాయి. స్వయం నియంత్రణతోటి ప్రజలు అంటే ఈ సోషల్ డిస్టెన్స్ భౌతిక దూరాన్ని పాటించటం కానివ్వండి, శానిటైజేషన్ చేసుకోవటం కానివ్వండి, లేకపోతే మాస్క్ ధరించటం కానీ ఇవి ప్రజలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడి నుంచి వచ్చేటటువంటి ఫేజెస్ లాక్డౌన్ 4.0 ఆ తర్వాతి ఫేజెస్లో ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇండివిడ్యువల్ ఈజ్ గ్రోయింగ్. వాళ్ళ బాధ్యత పెరుగుతోంది. కాబట్టి ఈ రానున్న రోజుల్లో సర్వసాధారణ ప్రజానీకం రోలు పెరిగింది, ప్రభుత్వపు రోలు ఆ మేరకు తగ్గుతుంది.
ఎందుకంటే ప్రభుత్వము సాధించాలనుకున్నటువంటి లక్ష్యము అంటే లక్ష్మణన్ రామకృష్ణన్ అని ఒక మేధావి చెప్పింది ఏంటంటే మే నాటికి ఈ దేశంలో 33 కోట్ల కరోనా పాజిటివ్ కేసెస్ ఉంటాయని చెప్పాడు. ఆయన ఎపిడమాలజిస్ట్ అని చెప్పి తనను తాను చెప్పుకున్నాడు. 33 కోట్ల కేసెస్ ఉంటాయన్నాడు. ఈరోజు దేశంలో 1,00,000 దాటలేదు. 1,00,000 ఈరోజు దాటాం మనం. కాబట్టి దిస్ ఈజ్ అ హ్యూజ్ సక్సెస్. ప్రజలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగము అందరూ కలిసి చేసిన ప్రయత్నం వల్ల ఈ సక్సెస్ సాధ్యమైంది. కాబట్టి లాక్డౌన్ ఈజ్ అ పబ్లిక్ అఫేర్, ప్రజలకు సంబంధించినటువంటి అఫేర్. ఇది ఒక మోదీకి మాత్రమే సంబంధించిందని భావించి దాన్ని తిట్టాల్సిన అవసరం లేదు. ఇది మన అందరిది. ఎందుకంటే మోదీ హాస్పిటల్లో ఉండే పరిస్థితులు లేవు, మీరో నేను హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది మన అందరి కోసము చేస్తున్నటువంటిది. లాక్డౌన్ ఈజ్ అ హ్యూజ్లీ సక్సెస్ఫుల్ థింగ్. అండ్ ఐ థింక్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ లాక్డౌన్ యొక్క దిశ మారుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, అది కోవిడ్ నేపథ్యంలో రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. రైట్, ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే అవగాహన విపరీతంగా వచ్చింది. పల్లెటూళ్ళ దగ్గర నుంచి పట్టణాల వరకు ప్రతి ఒక్కరిలో చైతన్యం అయితే నింపగలిగాయి ప్రభుత్వాలు. సో మనదే బాధ్యత దీన్ని నియంత్రించడంలో, కోవిడ్ బారిన పడకుండా ఉండడంలో. అయితే రాజకీయ విమర్శలు డెఫినెట్లీ ఉంటాయి. 20 లక్షల కోట్ల ప్యాకేజ్కి సంబంధించి నంబర్స్ గురించి ప్రతిపక్షాలు మాట్లాడవచ్చు గాక, ఆత్మనిర్భర్ భారత్ అనేది కేవలం బోగస్ అని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా విమర్శించవచ్చు గాక. బట్ రాబోయే రోజుల్లో దీని ఫలితం ఏ విధంగా ఉంటుందని ప్రజలు అనుభవంలోకి వస్తే వాళ్ళే న్యాయ నిర్ణేతలుగా అవుతారు. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్. ఇట్స్ ఎ న్యూస్ రెవల్యూషన్.